హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహిరా. వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పేరు ఏంటంటే టమాటా పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సినవి అరకిలో టమాటాలు, 50 గ్రాములు పచ్చిమిర్చి. వీటిని నీటితో శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక బాండీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ వేడెక్కిన తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మంటని సిమ్లోనే పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం. ఆ తర్వాత మళ్ళీ మనకు టమాటాలో వాటర్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు, చిక్కగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతూ ఉంటుంది. ఆ తర్వాత నేను మళ్ళీ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను చింతకాయ నిల్వ పచ్చడిని 50 గ్రాములు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత టమాటా పచ్చిమిర్చి వేసుకొని చిన్నుల్లిపాయలు, కొద్ది కొత్తిమీర వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఉప్పు వేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే చింతకాయ పచ్చడిలో ఉప్పు ఉంటుంది కాబట్టి అదే ఉప్పు దీనికి సరిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మిక్సీ బౌల్ పెట్టుకొని కచ్చాపచ్చాగా అంటే బరకగా కొద్దిగా మెత్తగా గ్రైండ్ బరకగా మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఇది రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి తినొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్